అందరికీ నమస్కారం. ఏదైతే మా గౌరవనీయులు పెద్దలు బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ వెంకటస్వామి గారు ఈ మధ్య కాలంలో చేస్తున్న అభివృద్ధి పనులు చాలా పెద్ద ఎత్తున ప్రజలు నీరాజనం పడుతున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే మా రామ్నగర్ హనుమాన్ బస్తీ అనుసంధానమైన రామ్నగర్ బ్రిడ్జి అనేది గత కొద్ది దశాబ్దాలుగా చూస్తున్నాం. నేను చిన్న వయసు నుంచి వరద నీరు వచ్చింది అంటే ఆ ప్రాంతం అంతా ముంపు గ్రామానికి గురై ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో అయోమయంలో కొన్ని సంవత్సరాలు కొన్ని ఏళ్ళ నుంచి మేము గడిపిన సందర్భం ఉంది. మరి మా ప్రియతమ శాసనసభ్యులు వినోద్ గారు రావడం వల్ల ఇప్పుడు 2 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అది ఈ అనుసంధానంగా ఉన్న చుట్టుపక్కల ఉన్న వార్ల ప్రతి ఒక్కరికి ఎంతో ధైర్యాన్ని మరియు ఎన్నో కళను అనేది ఇచ్చిన గౌరవనీయులకి కృతజ్ఞత తెలుపుతూ మరి అదేవిధంగా వార్డులలో కూడా 15 లక్షల రూపాయలు చొప్పున వార్డ్ డెవలప్మెంట్ ఫండ్స్ అనేది తీసుకురావడం జరిగింది. అది కూడా చాలా వరకు మన వార్డు అనేది రోడ్లు లేక డ్రైనేజీ లేక చాలా ఇబ్బందులు పడుతూ అనారోగ్య బాధ ఎంతోమంది అవుతున్న వార్డు ప్రజలందరికీ అదొక ఊరిలో ఇచ్చింది. ఈ సందర్భం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు అనేది దానికి వస్తే వార్డుకు 25 నుంచి 26 చొప్పున మంజూరు చేయడం జరిగింది. కొన్నిటికి కాలేదు, కొన్ని అయ్యాయి. ఎప్పుడు అయ్యాయి కన్స్ట్రక్షన్స్ కూడా ప్రతి గల్లీ తిరిగి చూస్తే మనకు ఇంద్రమ్మ ఇండ్ల కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నది. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధికి నిదర్శనం చెప్పడానికి ఈ వార్డులే ప్రతి ఒక్క సాక్షి. ఇది ప్రతి ఒక్క ప్రజానికం గమనిస్తున్నారు. మరి రాని వారు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. రానున్న నెక్స్ట్ ఎన్నికల కోడ్ తర్వాత కూడా వారికి ఖచ్చితంగా లబ్ధిదారులు ఎవరున్నారో వారందరికీ పేరు ఇవ్వడానికి మా వంతు మేము సహకారం చేస్తాము. వారికి డెవలప్మెంట్కి మేము ఖచ్చితంగా ముందుంటామని తెలుపుతూ, అదేవిధంగా సింగరేణి పవర్ అనేది లాస్ట్ ఇయరే మనకు పవర్ తీసేయాలని సర్కులర్ కూడా జారీ అయింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. మరి దయాహృదయంతో మా గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వీరికి సింగరేణి ప్రాంతము రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఉన్నారు, వీరికి అనారోగ్యం కావద్దు అన్నట్టు వారి యొక్క ఏజ్ను దృష్టిలో పెట్టుకొని సింగరేణి పవర్ జీఎం గారితో మాట్లాడి ఇప్పటివరకు ఇచ్చారు. ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి ఇన్ని గొప్ప పని చేస్తున్న మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా మా గౌరవనీయులు గడ్డం వినోద్ గారికి మా పార్టీ నుంచి వెళ్ళి మా బస్తీ ఏదైతే 27, 28, 33, 34, 31 వార్డు అనుసంధాన హనుమాన్ బస్తీ రామ్నగర్ బస్తీ కాంగ్రెస్ నాయకులము వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మీ అండదండలు మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మేము ఖచ్చితంగా మీ యొక్క అండతోని రానున్న ఎన్నికల్లో అయినా కూడా సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగించి ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవాలి. చదువుకున్న యువకులం ప్రతి ఒక్కరు ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, జై కాంగ్రెస్, జై వినోద్ సార్. మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ, బెల్లంపల్లి పట్టణంలో ఎప్పుడైతే మన నాయకులు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు ఎమ్మెల్యే చేసినప్పటి నుండి అనేక రంగాల్లో బెల్లంపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ ఇప్పుడు హనుమాన్ బస్తీ 34 కానీ 33 కానీ 28 కానీ 27 వార్డు ప్రజలకు ఏదైతే వర్షాకాలం వస్తే అటు అని ఇటు అని వెళ్ళకుండా స్థితిలో ఉన్న మన రామ్నగర్ బ్రిడ్జిని 2 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి బ్రిడ్జి నిర్మాణానికి వారు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే వార్డులలో సీసీ రోడ్లకు వాళ్ళు ఫండ్ తీసుకొచ్చి అభివృద్ధికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదే బెల్లంపల్లి ప్రజలకు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన చేసి బెల్లంపల్లి పట్టణాన్ని అనేక విధాల అభివృద్ధి చేస్తున్న మన ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, వారి నాయకత్వంలో మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము అందరం పనిచేసి కాంగ్రెస్ పార్టీ జెండాను ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి పట్టణానికి కానీ నియోజకవర్గానికి కానీ అభివృద్ధి జరిగి అందరం సహకరిస్తామని తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీడియాకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే మా ప్రియతమ నాయకుడు గడ్డం వినోద్ వెంకటస్వామి గారు ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూలు 200 కోట్లతో శాంక్షన్ చేసి రామ్నగర్ బ్రిడ్జ్ ఓపెన్ చేసి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ముందు పడి మా ప్రభుత్వ ప్రజాపాలనలో ప్రజలకు న్యాయం చేసే విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి వార్డులో మాకు 25 ఇండ్లు శాంక్షన్ చేసి మిగతా 2 దఫలు మళ్ళీ ఎక్కడి నుండి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కావున మా ఎమ్మెల్యే గారికి 31వ వార్డు నుండి మాకు 25 ఇండ్లు శాంక్షన్ అయింది. మళ్ళీ మాకు 10 లక్షల రోడ్ అండ్ డ్యాన్స్ శాంక్షన్ అయినందుకు మా బస్తీ ప్రజలు కానీ బెల్లంపల్లి పట్టణ ప్రజలు కానీ మా గడ్డం కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, గత 3-4 రోజులుగా బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీలో మా ప్రియతమ నాయకుడు
లిటరస్ ఎమ్మెల్యే అయినటువంటి మా ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు చాలా కాలికి బల్బం కట్టుకొని అన్ని పల్లె వార్డు అని ఏది చూడకుండా అన్నీ కూడా తిరుగుతూ ప్రతి ఒక్క వార్డులో ఉన్నటువంటి సమస్యలు చాలా ఫాస్ట్గా వేగంగా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క చోట డ్రైనేజ్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, అన్నిటికీ శంకుస్థాపన పనులు చాలా ఫాస్ట్గా మరి చేయడం జరుగుతున్నది. ప్రజలందరూ చూస్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, గతంలో చాలామందికి రావడం జరిగింది. అండ్ ఇప్పుడు 2వ దఫా 3వ దఫాగా అంటే దఫాల వారిగా ఎవరైతే లబ్ధిదారులలో వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంది. అది కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఈ యొక్క బెనిఫిట్ అనేది రావడం జరుగుతుందని ప్రజలందరూ గమనించాలి. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరు వార్డు వారుగా ఆశీర్వదించి మన యొక్క ఏదైతే పథకాలు ఇచ్చారో వాటిని అందరికీ కూడా లబ్ధిదారుగా పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అలుపెరని విధంగా మరి మన ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు ప్రతి వార్డు పర్యటిస్తున్నారు. పెండింగ్ ఉన్న వర్క్స్ అన్ని శరవేగంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి అలాంటి వ్యక్తికి బెల్లంపల్లి ప్రజలందరూ కూడా ఎప్పుడు తోడుగా ఉంటామని చెప్పేస్తూ ఈ యొక్క పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దడానికి చాలా రకాల ప్లాన్స్ తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా రానున్న 3 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా వాటిని చూస్తారు. వారి యొక్క ఏదైతే ప్లానింగ్ ఉందో ఆ ప్లానింగ్ ప్రాక్టికల్గా చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. చాలామంది కొన్ని అపోహలు ఉన్నాయి, ఇలా ఉన్నాడు అలా ఉన్నారు చేయట్లేదు అని చెప్పేసి. అది ఏం లేదండి. ఏదైనా కానీ వెంటనే కాదు కదండి. ఒక పథకం అమల్లోకి రావాలంటే దానికి కొంత టైం పడుతుంది. ఆ టైం ప్రకారం ప్రతిదీ కూడా కొనసాగుతుంది. గడ్డం వినోద్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో చాలా రకాల పనులు అభివృద్ధి చెందుతాయి. ప్రతి ఒక్కరి యువతకు కానివ్వండి, మొన్న జరిగినటువంటి జాబ్ మేళ కానివ్వండి, నిన్న జరిగినటువంటి 200 కోట్లతోటి ఇంటిగ్రేషన్ కానివ్వండి, అవన్నీ కూడా చేయడానికి సార్ అక్కడ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో అన్నీ కూడా మనకు లాభం అనేది పొందుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించింది. మా ప్రీతమ నాయకుడు గడ్డం వినోద్ వెంకటస్వామి గారు బెల్లంపల్లిని చాలా వరకు అభివృద్ధి చేయాలని బాగా ఆలోచన ఉన్నది. 100% చేస్తాడు కూడా ఆలోచన విధానం ప్రకారం. మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని పనులు హామీలు ఇచ్చాడు. ఆల్మోస్ట్ అన్ని వరకు చేశాడు. ఒక పెన్షన్ అనేది ఒకటి ఆగింది. వచ్చే నెలలో కూడా ఆ పెన్షన్ కూడా చేయగలుగుతాడు. ఇంకొకటి బెల్లంపల్లిలో కంపెనీ కోటర్లో ఒకటి రిజిస్ట్రేషన్ అనేది గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం ఆగింది. అవి కూడా మొన్న మా ఒక ఎమ్మెల్యే సాబ్ మాట్లాడి కలెక్టర్ తోటి కానీ ఆర్డీఓ గారితో కానీ సబ్సిడీతో మాట్లాడి అవి కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు బస్సులల్లో ఏ కార్యాచరణ చేయాలన్నా కానీ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే వాళ్ళు, లీడర్లు అంటే వాళ్ళు సార్ దృష్టికి తీసుకుపోయి చెబితే 100% చేసి పెడతాడు. మేము మొన్న రీసెంట్గా రామ్నగర్ బ్రిడ్జ్ కానీ ప్లస్ ఇందిరా ఇల్లు కానీ అంటే పట్టాలు అంటే ఎవరికైతే ఓపెన్ ల్యాండ్ ఉన్నదో వారికే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇందిరా మిల్లలో కూడా ఎక్కడ కూడా అవకతవకలు అనేది ఏలా జరగలేదు. ఇక ముందు వచ్చే నెలలో కూడా సెకండ్ విడతగా మళ్ళొక వార్డుకి 25 ఇల్లుగా మంజూరు చేయడానికి మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మా ఎమ్మెల్యే సులువు తీసుకుంటాం. నమస్కరిస్తున్నాను. 25 వార్డులో గతంలో 25 ఇందిరా బిల్లు ఉండడం జరిగింది. కొంతమంది ఇప్పుడు నాకు ఇంకా అర్హులైనా కూడా రాలేదని బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా ఎలక్షన్ల తర్వాత మిగతా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ముందు సార్తో మాట్లాడి ఖచ్చితంగా ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ గత నిన్న రోడ్లు కానీ ట్రైన్లు కానీ సీసీ రోడ్డు డ్రైన్స్ 15 లక్షలతో శాంక్షన్ చేయడం జరిగింది. అందుకని గడ్డం వెంకటస్వామి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. 28 వార్డు